హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు ఇన్స్టెంట్గా నెయ్యితో చేసిన టమాటా దోశ చూపిస్తున్నా. ఇంత ఈజీగా వస్తుందన్నమాట. అప్పుడప్పుడే మనం పిండి కలుపుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అది స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను టమాటాలు కట్ చేసుకున్నా. నెక్స్ట్ మిర్చి పౌడరు, ఉప్పు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు, కొన్ని అటుకులు అన్నమాట. వీటిని మనం పెరుగు వేసుకొని ఫస్ట్ పేస్ట్ అయితే చేసుకుందాం. ఇక్కడనేమో మైదా పిండి తీసుకున్న, కొంచెం రవ్వ తీసుకున్న అండ్ బియ్యం పిండి తీసుకున్న, 3. ఫస్ట్ అయితే మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం. టమాటా, మిర్చి పౌడర్, ఉప్పు, అటుకులు, జీలకర్ర, అల్లం అన్నమాట, అల్లం ముక్కలు. ఓకే, దీన్ని పెరిగేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ పేస్ట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని కలుపుకొని అందులో వేసుకోవాలన్నమాట, ఈ మూడింటిలో. ఎందుకంటే ఒక్కోసారి గ్రైండర్ సరిగ్గా రాదు. మొత్తం మనం పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే నీట్గా తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అందులో ఒక్కొక్కసారి కొన్ని గ్రైండర్లు కలవవు కాబట్టి ఇట్లా కలుపుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కలుపుకొని మళ్ళీ మనం అందులో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేసుకొని మొత్తాన్ని పేస్ట్ చేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఓకే, ఇక్కడ నాకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాం. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలి. టమాటాల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా. నాకైతే పిండి రెడీ అయిపోయింది. మరీ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా మన దోశ పిండిలాగా ఇట్లా ఉండాలి. ఇప్పుడు పెంకు పెట్టుకున్నా అనమాట. కొందరు పెంకులు ఆయిల్తో చేసి ఉంటాయి, కొందరు పెంకులు వాటర్తో చేసి ఉంటాయి. మై వాటర్ అనమాట. ఆయిల్ ఫస్ట్ వేసుకొని వాటర్ వేసుకున్నాక వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో టమాటాలు అక్కడక్కడ ఉన్నాయి. మీరు మొత్తం పేస్ట్ చేసుకోండి. నాకు కొంచెం మిగిలిపోయినాయి అక్కడక్కడ. ఈ దోశ మంచిగా నీట్గా వేసుకొని దీనిపైన నెయ్యిని నిండుగా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఓకే, నేను నెయ్యిని మళ్ళీ రాసుకున్నాను అనమాట. నీట్గా కాలేదు, మనకు అర్థమవుతుంది అప్పుడే దోశ ఎట్లా కాలుతుంది అనేసి. రంధ్రాలు వచ్చి నీట్గా ఇంత ఈజీగా తెలిసిపోతుంది. చూడండి ఒకసారి. ఇంకా రోస్ట్ అవ్వాలన్నమాట దోశ. చూసుకోవాలి మనకి ఎంత రోస్ట్ కావాలనేసి. కొందరు మెత్తగా తినాలనుకుంటారు, కొంచెం రోస్ట్ అనుకుంటారు కదా, అందుకే మనం చూసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది నాకు. ఇది తీసుకొని ఇంకొక దోశ చూపిస్తా. స్టార్టింగ్ కలర్ వచ్చేసి మనకు కొంచెం వేరే అవుతుంది. ఇంకో దోశ వేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఒకటి వేసిన తర్వాత ఇంకొక దోశ చాలా ఈజీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవి ఒకటి వచ్చినాక ఒకటి చెడిపోవడం అట్లా ఉండదు. చూస్తున్నారు కదా, ఇంత నీట్గా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇన్స్టెంట్ దోశ కొందరికి చెడిపోవడం అట్లా జరుగుతుంటాయి, కానీ ఇట్లా ఈజీగా వస్తున్నాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశని. నెయ్యితో చేసిన టమాటా దోశ ఇది. మేమైతే టమాటా చట్నీ చేసుకున్నాము దీనికి. అంటే ఓన్లీ పచ్చిమిర్చి